రాష్ట్రంలో మార్పు అనేది మొదలైంది. దానికి ఈరోజు సంకేతాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు మొట్టమొదటిసారిగా ఉపయోగించేది పోస్టల్ బ్యాలెట్లు. ఆ పోస్టల్ బ్యాలెట్లు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, ఉద్యోగస్తులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, అంగన్వాడీ టీచర్స్ అయితేనేమి అందరూ కూడా ఈరోజు వారి యొక్క ఓటుని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి మేము మార్పు కోరుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. అంటే మార్పు మొదలైంది. ఆ సంకేతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్పు జరుగుతూ ఉందని మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి భారీ విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం వచ్చింది. అదేవిధంగా బయటకు కూడా పొక్కుతా ఉంది. 90% ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సైకిల్ గుర్తుల మీద ఓట్లు వేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వారికి కూడా ధన్యవాదాలు. వాళ్ళు కూడా రేపు జీతాభత్యాలు సరిగ్గా రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన వాళ్ళలో మదిలో కదులుతా ఉందనేటువంటి భావన వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గాలు తిరిగినట్లయితే మడకసిర ప్రాంతంలో కూడా సాగునీరు, తాగునీరు కావాలని అడిగారు. మేము మొట్టమొదటిసారిగా అక్కడంతా కూడా వ్యక్తం చేసింది ఏమంటే సాగునీరు ఇస్తాం, తాగునీరు ఇస్తామని చెప్పాం. అదేవిధంగా గోరంట్ల ప్రాంతంలో కూడా చూసినట్లయితే వాళ్ళు కూడా చెరువులు నింపాలని అడిగారు. అది కూడా నెరవేరుస్తాం. అదేవిధంగా ఓడిసి కానీ, అమ్మడుగూరు కానీ, అదేవిధంగా ఆ ప్రాంతాలు కూడా చెరువులు నింపాలనేటువంటి కోరిక ఉంది. అవన్నీ కూడా నెరవేరుస్తాం. సాగునీరు సాగునీరు ఆ విధంగా తీసుకుంటే త్రాగునీరు కూడా జగజ్జీవన్ రామ్ యోజన కింద కేంద్రంలో కూడా 46,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఆ నిధుల ద్వారా పెనుగొండతో పాటు అదేవిధంగా మడకసిర ప్రాంతానికి కూడా నీళ్లు కూడా పుష్కలంగా అక్కడ కూడా నీళ్లు, తాగే నీళ్ళు కూడా ఇస్తాం. అక్కడ రాళ్లపల్లి డ్యామ్ అయితేనేమి, అదేవిధంగా అక్కడ చూసినట్లయితే రత్నగిరి డ్యామ్ అయితేనేమి ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. మిగిలిపోయిన హంద్రీనేవా కెనాల్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పరిశ్రమలు కూడా తీసుకొస్తాం. ముఖ్యంగా లేపాసి దగ్గర 8,844 ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా మడకసిర దగ్గర కూడా 1,600 ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా ల్యాండ్ బ్యాంక్ అనేది మన హిందూపూర్ పార్లమెంటు పరిధిలో 70,000 ఎకరాల వరకు కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదానికి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఈ హిందూపూర్ పార్లమెంట్లో వలసను కూడా అరికడతాం. ముందు కూడా అరికట్టాం. 14లో కూడా కియా వచ్చిన తర్వాత 50-60 వేల ఉద్యోగాలు వచ్చాయి. కొంత మేరకు మేలు జరిగింది. ఇంకా భవిష్యత్తులో తప్పనిసరిగా కేంద్రం, రాష్ట్రం కలిసి సంయుక్తంగా ఈ పరిశ్రమలు తీసుకొని వస్తాం. మోదీ గారు కూడా మొన్నటి రోజున అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీకి మా మద్దతు ఉంటుందని ఆయన కూడా వ్యక్తం చేయడం, ధర్మవరంలో కూడా అమిత్ షా గారు కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి, మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని కూడా వ్యక్తం చేయడం ద్వారా ఇది తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. అందుకోసమే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పోయినా కూడా వాళ్ళ ఆశీస్సులు ఇస్తున్నారు. కాబట్టి సైకిల్ జోరు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఉమ్మడి అభ్యర్థుల జోరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాలి అనేది వీస్తూ ఉంది. 94 మించి ఈరోజు గాలి అనేది వీస్తూ ఉంది. అందుకోసమే అదేవిధంగా విద్యావంతులైనటువంటి అందరూ కూడా మేధావులైతేనేమి, విద్యావంతులైతేనేమి, రైతులైతేనేమి, పారిశ్రామికవేత్తలైతేనేమి, యువకులైతేనేమి, రైతులైతేనేమి అందరూ కూడా వాళ్ళందరూ కూడా చేయెత్తి నమస్కారం చేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీని గెలిపించండి, మీకు తప్పకుండా అన్ని రకాల ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం.